హాయ్ హలో అందరికీ నేను మీ సౌజన్య వెల్కమ్ టు సౌజన్య నాగం వ్లాగ్స్ వెల్కమ్ టు ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ హ్యూమన్ గ్యాదరింగ్ ప్లేస్ మహాకుంభమేళ ప్రయాగ్రాజ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు చాలా యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అసలు మిస్ అవ్వకండి మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో వెళ్తే అక్కడ ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు సో ఈ వీడియోకి వస్తే ఈ వీడియోలో కుంభమేళకి ఎలా రీచ్ అవ్వాలి అసలు త్రివేణి సంగంకి ఎలా వెళ్ళాలి అండ్ ప్రయాగ్రాజ్లో చూడవలసిన ప్లేసెస్ ఏమిటో ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ప్రయాగ్రాజ్ రీచ్ అవ్వడానికైతే బై బస్ ట్రైన్ ఫ్లైట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మన తెలుగు స్టేట్స్ నుండి అయితే చాలా స్పెషల్ ట్రైన్స్ కూడా ఉన్నాయి డైరెక్ట్గా ప్రయాగ్రాజ్ రీచ్ అవ్వచ్చు బట్ ట్రైన్ టికెట్స్ అయితే దొరకడం చాలా కష్టం వారణాసి ఆర్ ఢిల్లీకి ట్రైన్కి అయితే రీచ్ అయిపోండి అక్కడ నుండి అయితే చాలా బస్సెస్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఢిల్లీ నుండి అయితే 12 hours ట్రైన్ జర్నీ అయితే పడుతుంది అండ్ వారణాసి నుండి అయితే ఒక 3 hours జర్నీ అయితే ఉంటుంది ప్రయాగ్రాజ్కి ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యేలాగా చూసుకోండి ఆఫ్టర్ రీచింగ్ ప్రయాగ్రాజ్ ఐదర్ బస్ ఆర్ ట్రైన్ ప్రయాగ్రాజ్కి ఒక 10 kilometers అవుటర్ ఏరియాలోనే వెహికల్స్ని అయితే ఆపేస్తారు అండ్ అక్కడ నుండి యూ విల్ గెట్ ఆటోస్ అండ్ బైక్స్ ఒకరు ఇద్దరు ఉంటే బైక్ మీదనే వెళ్ళండి ఆటోస్ కన్నా ఒక 2-3 kilometers నియర్ బై డ్రాప్ చేస్తారు ఈవెన్ ఆటో ఆర్ బైక్ 500 to 1000 చెప్తారు బట్ పర్ పర్సన్ 50 to 100కి మాత్రమే తీసుకెళ్తారు ఈవెన్ ఆటోస్ బైక్స్ మీద వచ్చినా సరే ఆ ఘాట్కి వెళ్ళడానికైతే ఒక 5 to 7 kilometers అయితే నడవాల్సి ఉంటుంది సంగం దగ్గరికి ఎక్కువ లగేజ్ మాత్రం తీసుకెళ్ళకండి మోస్ట్లీ సింగిల్ బ్యాగ్సే క్యారీ చేయండి ట్రాలీ బ్యాగ్స్ మాత్రం అవాయిడ్ చేయండి పబ్లిక్లో నడవటం అయితే చాలా కష్టంగా ఉంటుంది ఆల్రెడీ మెయిన్ స్నానాలు అయితే మోస్ట్లీ కంప్లీట్ అయిపోయినాయి బట్ మెయిన్ డేట్స్లో వెళ్ళటం అయితే అవాయిడ్ చేయడమే చాలా బెటర్ వెళ్ళొచ్చు బట్ రిస్కీ ప్రాసెస్ ప్రయాగ్రాజ్ని మొత్తం 27 to 28 సెక్టార్గా అయితే డివైడ్ చేశారు వెళ్ళేటప్పుడు మాత్రం త్రివేణి సంగం అని అడగండి నాట్ సంగం ఈ కుంభమేళ మొత్తం 4 ప్లేసెస్లో జరుగుతుంది యూపీలో ఉన్న ప్రయాగ్రాజ్ ఉత్తరాఖండ్లో ఉన్న హరిద్వార్ వీడియో అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఇంకా మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిన్ మహారాష్ట్రలో ఉన్న నాసిక్లో అయితే జరుగుతుంది త్రివేణి సంగమం ప్రయాగ్రాజ్లో ఉంది కాబట్టి మహాకుంభ స్నానం కోసం అయితే ప్రయాగ్రాజ్ వస్తారు కుంభమేళ 4 yearsకి ఒకసారి జరుగుతుంది 6 yearsకి ఒకసారి జరిగేది అర్ధ కుంభమేళ అంటారు 12 yearsకి ఒకసారి జరిగేదాన్ని పూర్ణ కుంభమేళ అంటారు 12 పూర్ణ కుంభమేళ జరిగిన తర్వాత జరిగేదే మహాకుంభమేళ ఈసారి జరిగేది 144 years తర్వాత వచ్చింది వెళ్ళే దారిలో అయితే సాధువులు ఉన్న ప్లేసెస్ కనిపిస్తాయి ఇందులో ప్రయాగ్రాజ్కి వచ్చిన భక్తులకైతే ఫుడ్ అయితే పెడతారు అండ్ ఆల్సో ఇక్కడనే స్టే కూడా చేయొచ్చు హోటల్లో స్టే చేయాలి అనుకుంటే ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అండ్ హోటల్ కోసం అట్లీస్ట్ 5 kilometers అయినా నడవాల్సి ఉంటుంది మెయిన్ త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళాలి అంటే అరేల్ ఘాట్ అండ్ సరస్వతి ఘాట్ దగ్గరికి రీచ్ అవ్వండి అక్కడ నుండి బోట్స్ అవైలబుల్ ఉంటాయి మేము వెళ్ళిన టైంలో అయితే బోట్స్ క్లోజ్ ఉండే ఓన్లీ VVIPస్కి మాత్రమే ఎంట్రీ ఉండే సో బెటర్ టు రీచ్ సంగం ఘాట్ అండ్ అక్కడే స్నానం చేసేసి నెక్స్ట్ పక్కనే ఉన్న ఒక 1 kilometerలో బడే హనుమాన్ మందిర్ ఉంటుంది వీలైతే చూడండి కానీ లైన్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది ఆల్మోస్ట్ 1 to 2 kilometers వరకు అయితే ఉంటుంది నెక్స్ట్ పక్కనే అక్బర్ ఫోర్ట్ కూడా ఉంటుంది ఇందులో అయితే టెంపుల్ ఉంటుంది అలాగే ఈ కోట లోపల అక్షయవటి అనే ప్లేస్ కూడా ఉంటుంది ఇదే అక్షయవటి అక్కడ కనిపిస్తున్న చెట్టే కొన్ని thousands of years నుండి అయితే ఉంది మర్రి చెట్టు సీతారాములు 14 సంవత్సరాలు వనవాసంలో భాగంగా ముందుగా అయితే అయోధ్య చేరుకున్నారు అక్కడ నుండి శృంగవేర్పూర్కి రీచ్ అయ్యారు అక్కడ నుండి నెక్స్ట్ గంగా నదిలో బోట్లో ప్రయాణిస్తూ ప్రయాగ్రాజ్కి అయితే రీచ్ అయ్యారు ప్రయాగ్రాజ్లో బోట్ రీచ్ అయిన ప్లేసే ఈ అక్షయవటి ఉన్న ప్లేస్ అక్షయవటి అంటే మరణం లేనిది అని అర్థం బయట నుండే చూడాలి లోపలికి వెళ్ళలేదు అలాగే ఈ ఫోర్ట్ పక్కనే సరస్వతి కూప్ ఉంది ఈ సరస్వతి అమ్మవారి టెంపుల్ ఫ్రంట్ పార్ట్లో అయితే సరస్వతి కూప్ ఉంటుంది ఇందులో నుండి అండర్ గ్రౌండ్ నుండి సరస్వతి వాటర్ యమునా గంగా నదిలో కలుస్తాయి అలా త్రివేణి సంగమం అయితే ఫామ్ అవుతుంది ప్రయాగ్రాజ్లో ఇంకొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి టైం ఉంటే చూడండి ఈ కుంభమేళ టైంలో అవన్నీ తిరగడానికి అయితే వీలుండదు చాలా పబ్లిక్ అయితే ఉన్నారు ఇక్కడ ఆలోపి దేవి 14వ శక్తిపీఠం అయితే ఉంది అలాగే నాగవాసికి టెంపుల్ భరద్వాజీ ఆశ్రమం ఇలా ఇంకొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి నది ఒడ్డున శివ పార్క్ పెట్టారు ఇందులో 12 జ్యోతిలింగాలు ఒకే ప్లేస్ లో పెట్టారు మీకు వీలైతే అక్కడికి కూడా వెళ్ళండి
ప్రజెంట్ బాగా వైరల్ అవుతున్న నాగసాధువులని బాబాలని చూడాలి అంటే సెక్టర్ 20 ఓల్డ్ జీటీ రోడ్కి వెళ్ళండి. అండ్ ఆల్సో మెయిన్ థింగ్, మీరు మహాకుంభమేళకి వెళ్ళాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక డేలో అంటే ప్రయాగ్రాజ్లో మీరు స్టార్ట్ అయిన పాయింట్ నుండి మీ ప్రయాగ్రాజ్ జర్నీ ఎండ్ అయ్యే వరకు మీరు పక్కా 25 to 30 కిలోమీటర్స్ అయితే నడవాల్సి ఉంటుంది. నా సజెషన్ ఏమిటి అంటే జస్ట్ త్రివేణి సంగంలో స్నానం చేసి రిటర్న్ బ్యాక్ అయిపోండి బెస్ట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రయాగ్రాజ్ వీడియో. నీట్గా ఫాలో అయిపోండి, మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. యూపీ గవర్నమెంట్ హ్యాస్ డన్ గ్రేట్ జాబ్. నా వీడియో మీకైతే నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రయాగ్రాజ్ వెళ్తే షేర్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.